ఏపీలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చారు. రాయచోట్ని అందులో కలిపారు. కడప జిల్లాకు రాజంపేట, తిరుపతి జిల్లాకు కోడూరు, నెల్లూరు జిల్లాకు గూడూరును మార్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాలో చేర్చడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన్ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఇక ఏపీలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటయ్యే మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు ఏపీకి సంబంధించి కొత్తగా జిల్లాల పునర్విభజన పైన కేబినెట్ లో ఈ రోజు చర్చ జరిగింది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి పెట్టడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇకపై రాష్ట్రంలో 28 జిల్లాలుగా ఉండబోతుంది. కొత్తగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ మదనపల్లి హెడ్ క్వార్టర్ గా నియమిస్తూ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి కేబినెట్ లో జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకి సంబంధించి కొంత మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ జిల్లాల పునర్విభజన వల్ల ఆయన జిల్లా ఏదైతే ఉందో జిల్లాకి సంబంధించినటువంటి ఇది మదనపల్లిలో కలపడం పట్ల ఆయన ఏదైతే కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం ఆయనను సమర్థించే ప్రయత్నం చేశారు, కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే కాసేపు క్రితం తిరిగి మరొకసారి సీఎం తోటి మండిపల్లి రాంప్రసాద్ భేటీ అయ్యారు. ఈ విషయం పైన కొంత ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి గెజెట్ ను 31వ తేదీన విడుదల చేయబోతున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.